Hi guys, this is our new YouTube channel, మిస్టర్ పెద్దోడు. యాక్చువల్‌గా మేము ఒక 3 ఇయర్స్ డిప్లొమా చదువుతున్నప్పుడు ఈ రూమ్‌లోనే ఉండేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఈ రూమ్ నేను కస్టమైజేషన్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి బిఫోర్ 3 ఇయర్స్ ముందు ఎలా ఉండేది, అసలు ఇందులో రూమ్‌లో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి. దీన్ని ఎలా కస్టమైజేషన్ చేస్తామో ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో అన్నది అప్లోడ్ చేస్తాము. ఫస్ట్ ఇది స్ప్రే ఉంది కదా! యాక్చువల్‌గా ఇది బైక్‌ది స్ప్రే ఉంటది చూసారా? ఆ స్ప్రేతో జస్ట్ అది ఆ టైంలో జస్ట్ నార్మల్‌గా పెయింట్ చేయడం జరిగింది అంతే. ఇదేమి స్పెషల్‌గా డిజైన్ చేయలేదు. జస్ట్ ఓన్లీ నా హ్యాండ్‌తోనే ఫ్రీ హ్యాండ్‌తోనే జస్ట్ ఇది పెయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. ఓకేనా? హా! ఫస్ట్ వచ్చేసరికి ఇది నేచర్‌గా ఉంటే ఎట్లా ఉంటది? ఒకవేళ సిటీ ఉంటే ఎట్లా ఉంటదని చెప్పి ఒక 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 మోటోతో ఒక డ్రా చేయడం జరిగింది. అలాగే ఇది జస్ట్ నార్మల్‌గా మన చిన్న చిన్న ఏదైనా రాయాలనుకున్నప్పుడు రాస్తాం. అలాగే ఇప్పుడు ఒకసారి ఇది జూమ్ చేసి శ్రీను అని ఉంటది. సింబయాటిక్ రేషనల్ ఏదో ఉంటది. ఇంకా చాలు 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 ఇంకా వేగంగా దొరికేస్తది. ఓకే. అట్లా ఇది. జస్ట్ ఓన్లీ ఇది కిటికీ జస్ట్ ఇదిలాగా. ఒకసారి ఎప్పుడో మా తమ్ముడు బర్త్‌డే జరిగింది. సో, బ్యాక్‌లో ఒకసారి ఇచ్చేసాం. మొత్తం అంతా రాసాం. టెస్ట్ చేసి క్రేయాన్స్‌తో ఇంతకుముందు డిప్లొమాలో ఇప్పుడు కాదు. డిప్లొమాలో చేసాం. ఎట్లా అంటే అది ఒక ఉంటది కదా! లెటర్ టైప్ చేసి ఒక్కొక్క లెటర్‌కి ఒక్కొక్క కలర్ వేయడం జరిగిందనమాట. అప్పట్లో అలా చేసాం. నెక్స్ట్ ఇది అప్పుడు ఏదంటే స్టిక్కర్స్ కొనేవాళ్ళమి. ఫైటర్స్ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళవి. జస్ట్ ఒకసారి అలా స్టిక్ చేసాం. నెక్స్ట్ అలాగే వీడియో జస్ట్ ఏమైనా ర్యాక్స్ బుక్స్ అవి పెట్టుకోవడానికి ఉండేదనమాట. ఇందులో ఎవరు తిరుగుతున్నారు కాకపోతే. నెక్స్ట్ ఇది ఇది జూమ్ చేయకూడదు. దీన్ని జూమ్ చేయక. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం చదువు బుక్కులోనే కాదు వాల్ మీద కూడా ఎక్కిచ్చేసేవాళ్ళమే. అప్పట్లో డెడికేషన్ అట్లా ఉండేదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది వాల్ వచ్చేసరికి ఈ వాల్. ఇది నాకు చాలా ఇష్టం. నాకు ఇంతకుముందు చాలా ఎక్కువ కార్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండేదన్నమాట. ఎంతమందంటే ఇప్పుడు కూడా ఉంది. సో, అప్పుడు నాకు నచ్చి అప్పుడు కూర్చొని అలా వాల్ మీద ఒక పెయింటింగ్ ఏసేవాడిని. అలా ఇదంతా నా ఓన్‌గా వేశాను. మొత్తం ఇదేంటంటే ఒక పెయింట్ బాక్స్ ఉంటది కదా! ఆ బాక్స్ యొక్క క్యాప్ నుంచి, అట్లా స్కేల్స్ నుంచి ఒక డిజైన్ చేసి అంటే వాల్ మీద ఏమీ లేదు. నీట్‌గా ఉండడానికి కోసం చెప్పి కొంచెం డిజైన్ చేశాను. అలాగే ఇది పులప్స్ రాడ్. పులప్స్ రాడ్ వచ్చేసరికి నా ఓన్‌గా డిజైన్ చేయించాను. ఇది ఏదంటే వెల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఐటెమ్స్ పెట్టి నేను ఆ లెంగ్త్‌లో మొత్తం అంతా చేపించి, ఆ స్ట్రక్చర్‌ని కూడా నేనే మొత్తం ఫిక్స్ చేశాను. నేనే ఫిక్స్ చేశాను అది ఇంతకుముందు. కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. అది నాకు తెలిసి మేబీ ఒక 150 కేజీస్ వరకు బేర్ చేయగలననుకుంటున్నాను. ఆ వెయిట్‌ని తట్టుకోగలననుకుంటున్నాను. ఇది కంప్లీట్ పర్మనెంట్. అదసల కనీసం ఎంత లాగినా సరే రాదనమాట. అంత గట్టిగా ఫిక్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రూమ్‌లో కబోర్డ్స్, ఇట్లా పెయింటింగ్స్ ఇట్లా చిన్న చిన్న పెయింటింగ్స్ ఇవన్నీ మేమే చేసాం. ఇలా 4 వాల్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో జస్ట్ అలా అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇది నార్మల్‌గా చిన్న పూజ కదండీ! అంతకన్నా ఏం లేదు. ఇదేదో గైస్ నా రూము. ఇంతకుముందు 3 ఇయర్స్ బిఫోర్ డిప్లొమాలో చదువుతున్నప్పుడు నా రూమ్ నేను ఇలా డిజైన్ చేయించాను. కానీ ఇప్పుడేంటంటే వర్క్ పరంగా కొంచెం నాకు కింద నాయిస్‌గా ఉంది. సో, ఇదే రూమ్‌ని మళ్ళీ కస్టమైజేషన్ చేద్దాం అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్‌తో విత్ లీస్ట్ అమౌంట్‌తో ఈ రూమ్‌ని ఎట్లా కస్టమైజేషన్ చేస్తాము అన్నది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాము. సో, యాహ్! దట్స్ ఇట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.